రాష్ట్ర ప్రజలకు, యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతా ఉన్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దేనిపైన అంటే విద్యా సంస్థలు అధిక దోపిడీ, ఫీజుల దోపిడీ చాలా చేస్తున్నారని చెప్పేసి దాని ఉద్దేశంతో పేదలకు చదువుకోవాలంటే ఫీజుల దోపిడీ అనేది ఒక భారంగా మారిందనే ఉద్దేశంతో ఈరోజు ఫీజుల నియంత్రణ చేయాలి. ఈ హోర్డింగ్లు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టరీతిగా ఇష్టరాజ్యంగా వాళ్ళు విద్యార్థుల మార్కులు అసలు నిబంధనల ప్రకారంగా పబ్లిసిటీ చేయకూడదు, అయినా కూడా నిబంధనలను విలమించి వాళ్ళు విద్యార్థుల మార్కులు ఫోటోలతో సహా పబ్లిసిటీ చేసుకుంటూ చాలా తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేసి అధిక ఫీజులు వసూలు చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ గారికి కలిసి విన్నవించుకోవడం జరిగింది. ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న విద్యా సంస్థల దోపిడీని ఫీజుల దోపిడీని ఖచ్చితంగా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఫిర్యాదు ఇచ్చినాం. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి విద్యా సంస్థల యొక్క ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షాన ఇక్కడున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా నాయకత్వంలో ఖచ్చితంగా మేము ఇక్కడ ఆందోళనకు దిగుతాము. అవసరం ఉంటే విద్యాశాఖకు సంబంధించిన అధికారుల కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా హోర్డింగ్లు పెడతా ఉంటే ఇష్టారాజ్యంగా అవినీతి చేస్తూ ఉంటే విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టరీతిగా ఫీజులు దోపిడీ చేస్తూ ఉంటే పీడిస్తూ ఉంటే తల్లిదండ్రులను ఇలా జిల్లా కలెక్టర్ కానీ విద్యాశాఖ అధికారులు కానీ చూసుకుంటూ ఊరుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, ఇక్కడున్న విద్యాశాఖ అధికారులకు మొద్దు నిద్రలో నుంచి లేచి విద్యాశాఖ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోకపోతే మాత్రము మేమే మీ కార్యాలయాలను ముట్టడించి మిమ్మల్ని నిద్రలేపుతామని చెప్పేసి మరోసారి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. గంగిపల్లి అరుణ, నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉన్నా. ముందుగా తెలియజేయనేది ఏమిటంటే, ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. స్కూళ్ళకి ఇక పిల్లలు స్కూల్కి పోయే టైం అయింది. ఇది ఉపాధ్యాయులకు, స్కూలు యాజమాన్య వాళ్ళకి ఇది ఒక పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఫీజులు ఎక్కువ మోతాదులో పుస్తకాలకు కానీ వాళ్ళు బుక్స్కు కానీ ఇంకా టై బెల్టు అని అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ వాళ్ళు ఎక్కువ మోతాదులో ఇప్పుడు ఫీజులు వసూలు చేసే టైం అయింది. అవన్నిటినీ అరికట్టడం కోసం ఈరోజు ప్రజావాణిలో మేము మా పార్టీ తరఫు నుంచి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అరికట్టాలని ప్రజలు అధికారులకు తెలియజేస్తున్నాం.